వెల్కమ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు ద సోల్ క్యాన్వాస్ డే 8 సెషన్. సో మనం ఈరోజు అప్పుడే 7 డేస్ వారం పూర్తి చేసుకొని 8th డేలో మనం అడుగుపెట్టాం. సో ఈరోజు మనం సెషన్లోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న వీడియో చూద్దాం. ఈరోజు సదానంద యోగులు వాళ్ళది జయంతి అన్నమాట. సో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పిఎస్ఎస్ఎం ఫౌండర్ సార్ యొక్క గురువు. సో వారి యొక్క చిన్న వీడియో చూసి మనం సెషన్‌ని స్టార్ట్ చేసుకుందాం. सदानंद सद्गुरुदेवा सदानंद सद्गुरुदेवा सदानंद सद्गुरुदेवा सदानंद सद्गुरुदेवा सच्चिदानंद सद्गुरुदेवा सच्चिदानंद सद्गुरुदेवा ब्रह्मानंद परमानंद ब्रह्मा विष्णु महेश्वर रूप सदानंद सद्गुरुदेवा सच्चिदानंद सद्गुरुदेवा सदानंद सद्गुरुदेवा सच्चिदानंद सद्गुरुदेवा సౌదీ అరేబియాలో జన్మించి 5వ ఏటనే పసిప్రాయమున సౌదీ అరేబియాలో జన్మించి సూఫీ గురువును అనుసరించితివి హిమాలయాలలో ధ్యానించితివి సదానంద సద్గురుదేవా సచ్చిదానంద సద్గురుదేవా సదానంద సద్గురుదేవా సచ్చిదానంద సద్గురుదేవా త్వరితగతిన జీవులు తరించుటకు అతి సులభం బగు మార్గము తెలిపి త్వరితగతిన జీవులు తరించుటకు శ్వాస మీదనే ధ్యాసను నిలిపి ధ్యానించుటయే మేలని తెలిపిన సదానంద సద్గురుదేవా సచ్చిదానంద సద్గురుదేవా సదానంద సద్గురుదేవా సచ్చిదానంద సద్గురుదేవా కులమత భేదము విడనాడుమని కలసి మెలసి జీవించమని కులమత భేదము విడనాడుమని అందరూ ఆత్మస్వరూపులే అంటూ అంతరాలు తొలగింపజేసిన సదానంద సద్గురుదేవా సచ్చిదానంద సద్గురుదేవా సదానంద సద్గురుదేవా సచ్చిదానంద సద్గురుదేవా
जिनको लाइफ में थोड़ा कम मिले। ఎస్. సో ఈ వీడియో చూసారు కదా. ఈ వీడియో వచ్చేసరికి సదానంద గురు యొక్క లైఫ్ స్టోరీ గురించి చెప్తుంది. అందరూ హోప్ చాలా అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు మహాసమాధి చెందిన రోజు అనమాట, మహాసమాధి దివస్. సో ఎవరైనా ఆ సమాధి దగ్గరికి వెళ్ళాలనుకుంటే అది నందవరం బంగనపల్లిలో ఉంది. సో ఇట్స్ ఎ వెరీ డివైన్ ప్లేస్, చాలా ఎనర్జీస్ ఉంటాయి. సో అందరూ దాన్ని విజిట్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం మన సెషన్ని స్టార్ట్ చేసుకుందాం. సో ఈరోజు మనం స్పిరిచువల్ ఫార్మింగ్ అనే కాన్సెప్ట్తో మన ముందుకు వచ్చారు చరణ్ మాస్టర్. సో ఈరోజు మనం డే 8లో ఉన్నాం. సో వారిని మనం ఇన్వైట్ చేసుకుందాం. వారి గురించి కొంచెం బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. సో చిన్నప్పటి నుంచి, చైల్డ్హుడ్ నుంచి మెడిటేషన్ చేస్తున్నారు. సో 4 to 5 years నుంచి స్పిరిచువల్ ఫార్మింగ్ చేస్తూ చాలా లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ చెందారు. సో మనందరికీ కూడా స్పిరిచువల్ ఫార్మింగ్ ఎందుకు ఇంపార్టెంట్, అలాగే స్పిరిచువల్ సీడ్స్, అలాగే మన ఎన్నో కాన్సెప్ట్స్, యూత్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ని చెప్పడానికి మన ముందుకు వచ్చారు. సో వెల్కమ్ మాస్టర్, ఓవర్ టు యూ. Thank you so much, Renuka. Yes. Hello, my dear friends. Hi, everyone. తను చెప్పినట్టుగా నేను 2020 కరోనా టైంలో నేను ఫార్మింగ్లోకి వచ్చానండి. సో నా ఫార్మింగ్ జర్నీ అంతా కూడా ఇప్పుడు 6 years ప్లస్ అవుతుంది. అండ్ ఇవాళ మన గురువు గారు సదానంద మహాయోగి గారు మహాసమాజం రోజు. ఆయన గారికి మనం ఎంతో రుణపడి ఉన్నాం అనమాట. సో అక్కడి నుంచే మన పిఎస్ఎస్ఎం అన్నది మొదలైందని మన గురువు గారు చెప్తుంటారు. సో నిరంతరం మనం మన గురువుని మనం స్మరించుకుంటూ ఆయనకి ఎంతో కృతజ్ఞతగా ఉండాలి. మరొకసారి మనం ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఇవాళ స్పిరిచువల్ ఫార్మింగ్ అంటే ఏంటి, స్పిరిచువల్ ఫార్మింగ్ ఎందుకు చేయాలి, స్పిరిచువల్ ఫార్మింగ్ ఇంపార్టెన్స్ ఏంటి అన్న దాని గురించి తెలుసుకుందాం. అలాగే మేము ఈ ఫార్మింగ్ అంతా కూడా సస్టైన్ అవ్వడానికి బోధి సీడ్స్ అనే ప్రాజెక్ట్ని మొదలు పెట్టామండి. దానికి పిరమిడ్ సీడ్ బాల్ అని మొట్టమొదటిన పేరు పెట్టడం జరిగింది. అలాగే ప్రజెంట్ బోధి సీడ్స్ అని చెప్పి ప్రాజెక్ట్ చేస్తున్నాం. ఈ బోధి సీడ్స్ ప్రాజెక్ట్స్కి తర్వాత స్పిరిచువల్ ఫార్మింగ్కి ఒక ఇంటర్ కనెక్ట్ అనేది ఉందన్నమాట. సో ఈ రిలేషన్ని తర్వాత తెలుసుకుందాం. ఇప్పుడు ప్రజెంట్ స్పిరిచువల్ ఫార్మింగ్ అంటే ఏంటి దాని గురించి తెలుసుకుందాం. అసలు మనకి ఫార్మింగ్ అంటే ఏంటో అందరికీ తెలుసు. ఇక్కడున్న వాళ్ళకి ఎంతమందికి ఫార్మింగ్ గురించి తెలుసండి? మీ హ్యాండ్ రైజ్ చేస్తారు. ఇక్కడ చాలా మంది ఉన్నారు. రేణుక, అశ్రిత అండ్ శ్వేతారెడ్డి గారు, లావణ్య గారు, గోకుల్, రజనీకాంత్, రోహిణి మేడం, రమ్య గారు, శక్తి, సుజిత్ గారు, విద్యాధర్ గారు, మనోజ్ గారు. ఓకే, సో ఎస్, సో ఇక్కడ ఆల్మోస్ట్ అందరికీ ఫార్మింగ్ గురించి తెలిసినట్టే ఉంది. అండ్ ఫార్మింగ్కి మన స్పిరిచువాలిటీని యాడ్ చేయడం ద్వారా ఏం జరుగుతుంది అన్నది మనం ఈరోజు తెలుసుకుంటాం. సో ఫార్మింగ్ అంటే మనకి తెలుసు, మనం సస్టైన్ అవ్వడానికి, మన ఆహారం తీసుకోవడానికి ఫార్మింగ్ అనేది ఒక గొప్పది అనమాట. సో అక్కడి నుంచే మనకి ఆహారం అనేదంతా కూడా లభిస్తుంటుంది. ప్రతిదీ మనం తినే అన్నం నుంచి కూరగాయలు కానీ అన్నీ పండేది మనం ఫార్మింగ్ నుంచే.
సో ఒకప్పుడు మన ఫోర్ ఫాదర్స్ టైంలో ప్రకృతి వ్యవసాయం ఉండేది. అంటే ఏ ఎరువులు వేయకుండా ఓన్లీ ఆ ప్రకృతి నుంచి, ఆ చెట్టు చేమ నుంచి, ఆ ఆవుల నుంచి వచ్చిన గోమూత్రం నుంచి వాళ్ళు తయారు చేసుకొని ఎరువులుగా వాడేవాళ్ళనమాట. సో అప్పుడు ఐ థింక్ ఒక 60-70 ఇయర్స్ బ్యాక్ అది నడిచేది. సో ఇప్పుడు మొత్తం కెమికలైజేషన్ అయిపోయింది కాబట్టి రకరకాల కెమికల్స్ రావడం, పంట శాతం, దిగుబడి శాతం ఎక్కువ రావడం అన్న దానిపైన దృష్టి పెట్టి భూమిని మొత్తం నాశనం చేస్తున్నారు. సో ఇలా కాకుండా మన స్పిరిచువాలిటీలో స్పిరిచువాలిటీని జత చేయడం ద్వారా ఫార్మింగ్ అన్న దీనికి మరింత ముందుకెళ్తుందన్నమాట. సో కెమికల్స్ లేవు, ప్రకృతి సిద్ధంగా పండిస్తాము. అలాగే స్పిరిచువాలిటీని యాడ్ చేస్తాం, ఆధ్యాత్మికతను యాడ్ చేస్తాం. ఎలా అంటే మనము యాక్చువల్‌గా ఎన్నో స్పీసీస్ నుంచి వచ్చాం ఈ హ్యూమన్ బీయింగ్ బాడీలోకి. సో ఈ స్పీసీస్ చూసుకుంటే మనకి 5 కింగ్డమ్స్ ఉన్నాయి. 5 సామ్రాజ్యాలు ఉన్నాయన్నమాట. వీటిల్లో మొట్టమొదటిది ఖంజ సామ్రాజ్యం, అంటే మినరల్ కింగ్డమ్. రెండవది వచ్చేసి ప్లాంట్ కింగ్డమ్, వృక్ష సామ్రాజ్యం. మూడవది జంతు సామ్రాజ్యం, యానిమల్ కింగ్డమ్. నాలుగవది మానవ సామ్రాజ్యం, హ్యూమన్ బీయింగ్ కింగ్డమ్. ఇక్కడ ఉన్నాం మనం. అలాగే ఫైనల్ దైవ సామ్రాజ్యం, అంటే డివైన్ కింగ్డమ్. ఇక్కడ ఈ 4 వేళ్ళు ఒకవైపు, 5 వేళ్ళు ఒకవైపు ఉంటుంది. ఏంటంటే ఇది వచ్చేసి పైకి చూపిస్తుంది, ఈ 4 వచ్చేసి ఈక్వల్గా ఉంటాయి. ఇది చూడండి ఇట్లా పెట్టినప్పుడు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మనము ఇదంతా కూడా ఈ ఈ కింగ్డమ్స్ అన్ని దాటుకొని వచ్చాం. ఇక్కడ ఈ చైతన్యం నుంచి అంతా ఎదిగి ఇక్కడ అంతా నేర్చుకొని హ్యూమన్ బీయింగ్ కింగ్డమ్‌లోకి వచ్చామన్నమాట. సో ఇక్కడ మనం చేయాల్సిన ధర్మం ఏంటంటే ఈ స్పీసీస్ తోటి, ఈ ప్లాంట్ కింగ్డమ్, మినరల్ కింగ్డమ్ అండ్ యానిమల్ కింగ్డమ్ తోటి మనం సహజంగా జీవించాల్సి ఉంటుంది. సో ఈ జీవన విధానం ఎక్కడ ఉంటుందంటే వ్యవసాయంలోనే ఉంటుంది. మనం రాళ్ళు రప్పలతో ఉంటాం, అక్కడ భూమాతతో కనెక్ట్ అయి ఉంటాం, చెట్టు చేమలతో ఉంటాం, పశుపక్షాదులతో కనెక్ట్ అయి ఉంటాం. సో ఇది ఎప్పుడైతే మన జీవన విధానం అవుతుందో ఇక్కడ మన జీవన విధానాన్ని ఫుల్ఫిల్ చేసుకొని ధ్యాన సాధనతోటి మరింత వెళ్తూ డివైన్ కింగ్డమ్‌లోకి వెళ్ళిపోతాం. దైవ సామ్రాజ్యం, ఇక్కడ దైవికమైనదే ఉంటుందన్నమాట. సో ఇది ఈ 5 కింగ్డమ్స్ యొక్క డేటా అన్నమాట. సో ఎలా వచ్చాం, ఏంటి, ఎలా జీవించాలి, ఎలా సాధనలు ఉంటాయి, ఎలా మనం మళ్ళీ తిరిగి డివైన్ కింగ్డమ్‌కి వెళ్ళాలనేది ఉంటుంది. సో కమింగ్ టు ద స్పిరిచువల్ ఫార్మింగ్, ఇక్కడ ఏంటంటే మనం ఈ స్పీసెస్ మొత్తంతో కనెక్ట్ అయి ఉంటాం. సో ఇక్కడ ఏంటంటే ప్రతి దాంతో పాటు విత్తనం లెవెల్ నుంచి మనం ఎంచుకున్న సీడ్ దగ్గర నుంచి వాటితో కనెక్ట్ అవుతామన్నమాట. ఇప్పుడు మన స్పిరిచువాలిటీలో మనకి పిరమిడ్ ఎనర్జీ గురించి తెలుసు. సో ఈ పిరమిడ్స్‌ని తీసుకొని ఒక 2x2 పిరమిడ్ కింద మనం తీసుకున్నటువంటి విత్తనాలని అక్కడ దాని కింద ఉంచడం వల్ల అవి ఎనర్జైజ్ అవుతాయి. సో ఎనర్జైజ్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా దానికి శక్తి అనేది వస్తుంది, కాస్మిక్ శక్తి అనేది వస్తుంది. అలాగే మనం ఏదైతే ఫార్మింగ్ చేస్తున్నామో వ్యవసాయ క్షేత్రంలో మనం ఒక పిరమిడ్‌ని నిర్మించుకుంటాం. మనకు శక్తి కొద్దీ అన్నమాట. మనకి సపోజ్ బాగా ఉన్నవాళ్ళు ఐరన్‌తో వేసుకునే వాళ్ళు ఉంటారు. లైక్ ప్లాస్టిక్ పైపులతో లేదంటే కర్రలతోటి సెట్ చేసుకొని మన యొక్క వ్యవసాయ క్షేత్రం మధ్య భాగంలో ఉంచేసుకుంటాం అన్నమాట. సో ఎప్పుడైతే మనం ఒక పిరమిడ్‌ని క్రియేట్ చేసుకొని అక్కడ ఉంచేసి పెట్టుకుంటామో 48 డేస్ తప్పనిసరిగా మెడిటేషన్ అనేది చేయాలండి. ఈ 48 డేస్ మెడిటేషన్ చేయడం ద్వారా అక్కడున్న స్పీసీస్ అన్నీ యాక్టివేట్ అవుతాయి. యాక్టివేట్ అయినప్పుడు ఇదొక మండలం అన్నమాట. ఈ 48 ఎందుకంటే మనకున్న ఆస్ట్రల్ సైన్స్ 12, అంటే రాసులు, అలాగే ప్లానటరీ సిస్టమ్స్‌లో ఉన్న గ్రహాలు ప్లానెట్స్ 9 అండ్ జన్మ నక్షత్రాలు 27. ఈ 27, ఈ 12, ఈ 9 యాడ్ చేసుకున్నప్పుడు 48 వస్తుంది. వీటి యొక్క ఎనర్జీస్‌తో మన స్పిరిచువల్ ఫార్మింగ్ అనేది నడుస్తుందన్నమాట. సో ఈ 48 డేసే ఈ ఈ ఈ ఈ 48 న్యూమరిక్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిందన్నమాట.
సో మనం ధ్యానం మొదలు పెట్టే ముందు, స్పిరిచువల్ ఫార్మింగ్ చేయబోయే ముందు, పౌర్ణమి దగ్గరలో ఉన్న రోజుల్లో, ఇవాళ కానీ లేకపోతే ముందు రోజు కానీ మనం 48 డేస్ మెడిటేషన్ మొదలు పెడతాం. ఇలా మొదలు పెట్టిన తర్వాత కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. ఈ మధ్యలో పౌర్ణమిలు 2 పౌర్ణమిలు వస్తాయి, 2 అమావాస్యలు వస్తాయి. ఆ పౌర్ణమి డేస్లో మనం 5 ఎలిమెంట్స్తో మెడిటేషన్ చేయాల్సి ఉంటుంది. ఆ 5 ఎలిమెంట్స్ మెడిటేషన్ కూడా మనం పిరమిడ్ కింద కూర్చుంటాం కదండి, అక్కడ ఒక్కొక్క ఎలిమెంట్కి ఒక్కొక్క తత్వం ఉంటుంది అనమాట. ఆగ్నేయంలో అగ్నితత్వం, ఐ మీన్ ఈస్ట్ సౌత్ కార్నర్, అండ్ వెస్ట్ సౌత్ కార్నర్లో నైరుతి ఉంటుంది. నైరుతి వచ్చేసి భూతత్వానికి ప్రతీక. అండ్ వెస్ట్ నార్త్ కార్నర్లో వచ్చేసి వాయుతత్వం, వాయువ్యం, అది వాయుతత్వానికి ప్రతీకగా ఆ కార్నర్ తీసుకుంటాం. ఇది కూడా మన పిరమిడ్లోనే కింద ఉంటాయి కదా అక్కడ. అండ్ అలాగే ఇక్కడ ఈశాన్యం అంటే నార్త్ ఈస్ట్ కార్నర్ అనమాట, అక్కడ ఆ తత్వానికి అది ప్రతీక. అపెక్స్ వచ్చేసి మన యొక్క పిరమిడ్ అపెక్స్ వచ్చేసి ఆకాశ తత్వానికి ప్రతీకగా తీసుకుంటాం. సో ఈ కార్నర్స్లో అపెక్స్ కింద 5 బౌల్స్, ఎంటీ బౌల్స్ పెట్టేసి ఆగ్నేయంలో అగ్నికి ప్రతీకగా ఒక దీపాన్ని వెలిగిస్తాము. తర్వాత నైరుతిలో ఆ బౌల్లో మనకి ఆ ల్యాండ్లో ఉన్న మన వ్యవసాయ క్షేత్రంలో ఏదైతే మట్టి ఉంటుందో దాన్ని తీసుకొచ్చి ఆ బౌల్లో పెడతాం. వాయువ్యంలో ఈ చరాచర సృష్టి గాలి అంతా తిరుగుతూ ఉంటుంది కాబట్టి అక్కడ ఆటోమేటిక్గా అది గాలి ఉంటుంది, మనం జస్ట్ అనుకుంటే చాలు. అలాగే ఈ నార్త్ ఈస్ట్ కార్నర్ వచ్చేసి నీరు వాయుతత్వం, జలతత్వానికి. సో జలతత్వం ఏంటంటే మన దగ్గర పొలంలో ఉన్న వాటర్ని తీసుకొని రావచ్చు, అక్కడ పెట్టేసి ఆకాశతత్వాన్ని ప్రతిగా, అది కూడా ఆకాశతత్వం అంటే నథింగ్ బట్ ఎంప్టీనెస్, అక్కడ పెట్టేస్తాం. సో ఈ 5 ఎలిమెంట్స్ని మనం ప్రైస్ చేస్తాం ఒక్కొక్కటిగా ఫుల్ మూన్ డేలో. సో వాటిని యాక్టివేట్ చేసిన తర్వాత ఒక 3 అవర్స్ మెడిటేషన్ చేసుకునేసి పొద్దున్న ఎర్లీ మార్నింగ్ తర్వాత రోజు నైట్ అంతా మెడిటేషన్ చేయొచ్చు లేదా రెస్ట్ తీసుకోవచ్చు. సో ఇలా యాక్టివేట్ చేసిన తర్వాత ఈ ఏదైతే అందులో ఆ పదార్థం, ఆ మ్యాటర్ ఏదైతే ఉందో అగ్నిలో, ఆ అగ్నికి సంబంధించింది ఉంటుంది. ఆ ఆయిల్, ఆ నూనెని తీసుకుంటాము. ఆ కార్నర్, ఐ మీన్ భూతత్వానికి ప్రతీక మట్టి ఉంది కదా, ఆ మట్టిని తీసుకొచ్చి ఈ ఆకాశతత్వం ఉన్న బౌల్లో ఉంచేస్తాం. వాయుతత్వాన్ని ఎంటీ బౌల్, అది కూడా, దాన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ ఉంచేస్తాం. ఈ కార్నర్, నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉన్న వాటర్ని కూడా తీసుకొచ్చి ఇందులో ఈ బౌల్లో పెట్టేసి మొత్తాన్ని కలిపేస్తాం అన్నమాట. కలిపేసి సూర్యోదయం టైంలో ఆ ఏదైతే ముద్దగా ఉన్న పదార్థం, ఆ మ్యాటర్ అనేది ఉంటుందో మన పొలం చుట్టూతా చల్లేసుకుంటాం. ఈ ప్రాసెస్తో ఏమవుతుందంటే ఆ ఫార్మింగ్లో అంతకుముందు మనం ఏదైతే చేస్తున్నామో అంతకుముందు సూక్ష్మజీవులు కానీ ఏదైనా మన మాటల ద్వారా కానీ మనం చేసే పనుల ద్వారా కానీ ఇబ్బంది పడుంటాయో అవన్నీ యాక్టివేట్ అవుతాయి. వాళ్ళ సోల్స్ అన్నీ కూడా అవి కొద్దిగా సంతోషపడతాయి. ఈ ఎనర్జీ అనేది వెళ్ళడం ద్వారా ఏమవుతుందంటే ఒక పాజిటివ్ వైబ్రేట్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఒక పాజిటివ్ ఆరా అనేది మన పొలం చుట్టూతా క్రియేట్ అవుతుంది. సో ఇది అన్నమాట పంచభూతాలతో ధ్యానం ఉంటుంది. అలాగే నెక్స్ట్ పౌర్ణమి కూడా సేమ్ ఇలానే మనం ఏదైతే చేసామో సో ఈ ప్రాసెస్ని మళ్ళీ చేస్తాం. దెన్ అమావాస్య వచ్చేసరికి అమావాస్య ఎనర్జీస్ కూడా ఉంటాయండి. సో మనం ఆ డేలో మనం ఏ పదార్థాలు తీసుకోకుండా ఓన్లీ ఫ్రూట్స్, నెక్స్ట్ లిక్విడ్ టైప్లో ఉన్న ఫ్రూట్స్, అండ్ మనకి మన శరీరం సస్టైన్ అయ్యేంత, ఆ డేలో సస్టైన్ అంత లిటిల్ బిట్ ఫుడ్ తీసుకుని మరి ముందుకెళ్తాం. మన సాధనలు మనకి ఉంటాయన్నమాట. అంటే ధ్యాన సాధనలే, మంచి బుక్స్ చదువుకోవడం, ఫార్మింగ్ సంబంధించిన నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవడం, దీన్ని ఎలా ముందు తీసుకోవాలని తెలుసుకుంటూ ఉంటాం. సో ఈ 2 న్యూ మూన్స్ 2 ఫుల్ మూన్స్ ఇలా చేస్తాం. సో కంప్లీట్ ప్రాసెస్ తర్వాత మళ్ళీ మనం ఆ పొలాన్ని దున్నుకోవడం జరుగుతుంది. సో దీనికి ప్యారలల్గానే మనం ఎప్పుడైతే మెడిటేషన్, ఈ 40 డేస్ మెడిటేషన్ స్టార్ట్ చేస్తామో విత్తనాలు ఎంచుకున్నాం అన్నాం కదా, ఆ విత్తనాలు కూడా మొదటి రోజునే మనం పిరమిడ్ కింద ఉంచేసుకుంటాం. సో ఆ 48 రోజుల తర్వాత దున్నిన తర్వాత ఆ విత్తనాలు తీసుకొని సోయింగ్ చేసుకుంటాం, నాటుకుంటాం అన్నమాట. సో ఇది మనం స్పిరిచువల్గా మొట్టమొదటిగా చేయాల్సిన పని. ఈ విత్తనాలు కూడా దేశీ వాళ్ళ విత్తనాలు అయితేనే బాగుంటాయి. దేశీ వాళ్ళ విత్తనాలు ఎందుకంటే ఆయా పరిస్థితులకు అనుగుణంగా, ఆయా క్లైమేటిక్ కండిషన్స్కి అనుగుణంగా ఆ విత్తనాల నుంచి వచ్చే ఆ ఫుడ్ని మనం తీసుకోవడం వల్ల మన ఈ శరీరం పంచభూతాలతో తయారైంది కాబట్టి ఆ క్లైమేటిక్ కండిషన్స్కి అనుగుణంగా ఉంటుంది కాబట్టి ఆ ఫుడ్ని తీసుకోవడం వల్ల
మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఎప్పుడైతే ఈ హ్యాబిటైజేషన్ అనేది వచ్చేసిందో, మన శరీరం చక్కగా పనిచేయాల్సింది పోయి, అనారోగ్యానికి గురైంది. లేనిపోని వ్యాధులకు గురయ్యాం. సో, మనం మనం ఎలా వర్క్ చేయాలంటే సీడ్ లెవెల్ నుంచి ఫ్రమ్ ద రూట్ నుంచి మనం వర్క్ చేయాల్సుంటుందనమాట ఫార్మింగ్‌లో. సో, ఇది అండి. అండ్ అలాగే మనం ప్రతిరోజు విధిగా ధ్యానం చేయాల్సుంటుంది. అంటే ఒక హాఫ్ అన్ అవర్ మనం పొలంకెళ్తానే ఒక హాఫ్ అన్ అవర్ సూర్యుడికి అభిముఖంగా కూర్చొని ఐ మీన్ ఆయనకి ఆపోజిట్‌లో కూర్చొని చేయడం వల్ల ఆ యొక్క కాంతి కిరణాలు మనలో పడి మన నుంచి మనం మెడిటేషన్ చేస్తుంటాం కాబట్టి మన ఈ బాడీలోంచి మొత్తం ఆ భూమంతా స్ప్రెడ్ అయితది. సో, ప్రతిరోజు మనం ఆ ప్లాంట్స్‌ని అలా చుట్టూతా తిరిగినప్పుడు ఆ రిడ్జెస్ పైన, గట్ల పైన ఆ చుట్టుపక్కల ఉన్న చెట్లని మనం పలకరించాలి. ఏ హాయ్! హాయ్ బడ్డీ హౌ ఆర్ యూ? అని పలకరించడం ద్వారా ఎంతో హ్యాపీగా ఫీల్ అయితాయి. మన స్పర్శ అనేవి చాలా బాగా ఫీల్ అయితాయి. ఎందుకంటే మనం వాటికన్నా కొద్దిగా చైతన్య స్థితిలో హై లెవెల్‌లో ఉన్నాం. మన ఎనర్జీ దానికెళ్తుంది. అరే! మన యజమానొచ్చాడు. మనల్ని చాలా బాగా పలకరిస్తున్నాడని ఒక ఎనర్జీ అనేది క్రియేట్ అయితుంది. దాని ద్వారా అయి మంచి ఈల్డ్ అనేది ఇస్తాయి. హ్యాపీగా ఉంటుంది. అది ఏదైతే ఆ ఎమోషనల్‌గా ఫీల్ అయ్యి ఇస్తుందో, అదే ఎమోషనల్‌కి మనం తిని తర్వాత కూడా మన నుంచి అదే రకమైన ఆలోచనలొస్తాయి. అదే రకమైన భావనలొస్తాయి. అదే రకమైన చేష్టలు కూడా వస్తాయి. ఇలా మనం ప్రతిరోజు చేయాల్సుంటుంది. దీనికి మనం ఈ జీవన విధానం అంతా కూడా భగవద్గీతలో చెప్పున్నారు శ్రీకృష్ణ పరమాత్మ వారు. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః అనేసి. అంటే యుక్తాహార విహారస్య యుక్తమైన విహారము, ఆహారం. ఎప్పుడైతే యుక్తమైన ఆహారం తీసుకుంటామో, యుక్తమైన విహారం ఉంటుందో, యుక్తమైన చేష్టలు, యుక్త చేష్టస్య కర్మసు యుక్తమైన చేష్టలంటే మనం చేసే పనులు. ఎక్కడైతే సవ్యంగా ఉంటాయో, అలాగే యుక్త స్వప్నావబోధస్య ఎక్కడైతే మనం ఈ స్వప్నాలు యుక్తమైన స్వప్నం అంటే మంచి నిద్రతో కూడుకొనున్న కలలు, డ్రీమ్స్ అన్నమాట. అలా ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఆనందంగా ఉంటుంది. యోగో భవతి దుఃఖః అంటే దుఃఖం అనేది ఉండదు. యుక్తాహార విహారస అంటే మనం తీసుకునే ఆహారము, మనం వ్యవహరించే విధానము, మనం చేసే కర్మలు, మనం చేసే పనులు, మనం నిద్రపోయే విధానం. అంటే మనం తీసుకునే ఆహారం ద్వారానే మన యొక్క కలలు కూడా ఆధారపడి ఉంటాయి. మనం చేసే చేష్టల ద్వారానే మన కలలు ఉంటాయి. సో, ఇదంతా ఎవరైతే చక్కగా పాటిస్తారో, ఆ యోగీశ్వరుడైన వాళ్ళకి దుఃఖం అనేది దరి చేరదని చెప్తారనమాట. సో, ఇదంతా ఎక్కడుంటుంది? రూట్ లెవెల్‌లోనే ఉంటుంది. ఆ రూట్ ఏంటి మన ఆత్మ ఈ శరీరం తీసుకున్న తర్వాత, ఈ శరీరం చక్కగా నిలబడాలంటే మనకేది ముఖ్యము? మనం తీసుకునే ఆహారమే. సో, ఆహారం అనేది చాలా చక్కగా ఉంటే, ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి. సో, మెయినొచ్చేసి ఆహారమేనండి. మనం మన బాడీ చక్కగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలంటే మొట్టమొదటి మనం తీసుకునే ఫుడ్డే. సో, అందుకే నేను నాకొచ్చిన ఇంట్యూషన్స్ ప్రకారం నేను గట్టిగా సాధన చేసినప్పుడు ఆహారంలో మార్పు తీసుకురావాలి. దానికి స్పిరిచువాలిటీని జత చేయాలి. పిరమిడ్ ఎనర్జీని జత చేయాలని చెప్పి ముందు తీసుకుంటూ రావడం జరిగిందనమాట. సో, ఓకే. స్పిరిచువల్ ఫార్మింగ్ అనేది చాలా బాగుంది. ఈ జర్నీ చేస్తూ ఏమైందంటే, ఓకే. ఇలా జరుగుతుంది. బానే ఉంది. ఒకానొక టైంలో నేను ఫార్మింగ్ చేస్తున్న టైంలో చాలా మంకీస్ వచ్చేసి చుట్టుపక్కల పొలాలన్నీ నాశనం చేస్తున్నాయి. ఆహ్, నాకక్కడ కొద్దిగా బాధేసింది. ఒక టైంలో నేను జర్నీ చేస్తున్నప్పుడు అవి దగ్గరకు రావడం, ఇది చేయడం జరిగిందనమాట. సో, నేను ఎందుకిలా జరుగుతుంది? ప్రతి ఊళ్ళో జరుగుతా ఉంటది. మీ విలేజెస్‌లో చూస్తే అక్కడక్కడ రావడం, కొబ్బరికాయలు కోసేయడం, వాళ్ళ చేనులో పడి, చేనంతా ఉన్న ట్రీస్‌నంతా ఇది జేయడము, అలా జరుగుతున్నాయి. ఇప్పుడు ఎలిఫెంట్స్ చూడండి, కొండ దగ్గర ఉన్న విలేజెస్‌లో గాని, టౌన్స్‌లో గాని మొత్తం వెళ్లి అవి ధ్వంసం జేస్తాయి. ఎందుకు? వాటి షెల్టర్‌నే
మానవులైన మనం ధ్వంసం చేస్తున్నాం. సో, ఐ మీన్ మనం అంటే మనం కాదు, చుట్టుపక్కల వాళ్ళు. ఆ ఫారెస్ట్ మీద పడి దాని నుంచి వచ్చే దీనితోటి వీళ్ళు సంపాదన అనేది గడిస్తున్నారనమాట. సో, ఎప్పుడైతే అక్కడ వాటి నివాసాన్ని ధ్వంసం చేస్తున్నారో, అవి మళ్ళీ వచ్చి ఈ హ్యూమన్ బీయింగ్ నేచర్‌లోకి వస్తున్నాయి. మానవుల దగ్గరకొచ్చి ఇలా చేస్తున్నాయన్నమాట. సో, ఇది నేను కొద్దిగా డీప్ మెడిటేషన్ చేసినప్పుడు వచ్చింది. ఓకే. దీనికేంటి? మనం ఏం చేయాలి? అన్న దానిపైన కూర్చున్నప్పుడు సో, పిరమిడ్ సీడ్ బాల్స్ అన్నీ చేయమని వచ్చింది. సో, ఈ పిరమిడ్ సీడ్ బాల్స్ అనేదేంటంటే, మనకి వర్షాకాలంలో సీడ్ బాల్స్ అనేది మీకు ఐడియానే ఉంటుంది. మట్టి ముద్ద తీసుకొని అందులో విత్తనాలు వేసేసి అడవుల దగ్గరికెళ్ళి విసురుతా ఉంటారనమాట. సో, విసరడం వల్ల చెట్లు గింజలు మొలకెత్తి చిన్న చిన్న చెట్లు పెద్ద పెద్ద వృక్షాలయితాయనేసి అది కాన్సెప్ట్ అనేదుంది. సో, ఆ కాన్సెప్ట్‌కి నాకొచ్చిన మెసేజెస్‌కి రిలేట్ చేసుకున్నాను. సో, దీన్ని ఇలా చేస్తున్నారు. ఓకే. బానే ఉంది. దీని ఎంతవరకు సక్సెస్ అయితాంది? ఏంటి అన్నది ఒకసారి చూస్తే, దీనికి మనం మన పిరమిడ్ టెక్నాలజీని అటాచ్ చేద్దాం. సో, ఆ సీడ్ బాల్ కాకుండా ఆ డైస్ తోటి ఏదైతే మనం ఎంచుకున్నామో దాంట్లోకి ఆ డైస్ పెట్టి, ఆ డైస్ అనేది ఆ మట్టి ముద్ద అనేది ఆ షేప్ వస్తుంది. ఆ పిరమిడ్ షేప్ అనేది వస్తుందండి. సో, దీన్ని తీసుకెళ్ళి మనం విసరకుండా అక్కడక్కడక్కడక్కడ ఫారెస్ట్‌లో పెట్టేసామంటే ఆటోమేటిక్‌గా అది మొలకెత్తుతుంది వర్షాకాలంలో. అలాగే ఆ సీడ్‌కనేది ఆ పిరమిడ్ ఎనర్జీ అనేది ఎళ్తూ ఉంటదనమాట. సో, వెళ్ళినప్పుడు ఐ మీన్ మీరనుకోవచ్చు వర్షం పడుతుంది. ఆహ్, ఆ మట్టిలోనే ఉంటుంది కదా! ఆ పిరమిడ్ షేప్డ్ మట్టిలోనే సీడ్ ఉంటుంది కదా! అదొచ్చేస్తుంది కదా! అనేసి. సో, ఎప్పుడైతే అది వచ్చి మొలకెత్తి పెద్దదైతుందో, ఆ చెట్టు చుట్టూతా ఆ పిరమిడ్ ఎనర్జీ అనేది ఐ మీన్ ఆస్టల్ పిరమిడ్ అనేది ఏర్పడుతుంది. ఆ యొక్క ఆరా అనేది క్రియేట్ అయితది. సో, ఎప్పుడైతే ఆరా అనేది క్రియేట్ అయితుందో, ఆటోమేటిక్‌గా అది పెద్ద ఎత్తున ఎదగగలుగుతుంది. సో, ఇలా వచ్చింది. దాన్ని 2024లో ఇంప్లిమెంట్ చేశాము. అండ్ మళ్ళీ ఈ ఇయర్ దాన్నింకా మరింత ముందుకు తీసుకెళ్లాలని ప్లాన్స్ చేస్తున్నాము. ఆల్రెడీ హైదరాబాద్ టీమ్ వాళ్ళతో జరిగింది. రేపు టుమారో బెంగుళూరు టీమ్ వాళ్ళతో జరుగుతుంది. ఇక్కడ మన మాస్టర్స్ కొంతమందున్నారు. యూత్ వస్తున్నారు. ఇక్కడ ఈ బెంగుళూరులో మనం ఆ ప్రోగ్రామ్ చేసుకోబోతున్నాం. తర్వాత నెక్స్ట్ మంత్‌లో తమిళనాడులో అక్కడున్న పీపుల్‌తో, అక్కడున్న పిరమిడ్ మాస్టర్స్‌తో ఆ ప్రోగ్రామ్‌ని కండక్ట్ చేసుకోబోతున్నాం. దెన్ జూన్‌లో తిరుపతి దగ్గరలో ఈ ప్రోగ్రామ్ అనేది పెద్ద ఎత్తున జరుగుతుంది. పిరమిడ్ సీడ్ బాల్ అనే ప్రోగ్రామ్ అది. సో, ఎప్పుడైతే ఈ పిరమిడ్ సీడ్ బాల్ ద్వారా అడవులన్నీ సస్యశ్యామలంగా ఉంటాయి. దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, ఈ జంతువులన్నీ మానవునికి హాని కలిగించకూడదు. వీళ్ళన్నీ చక్కగా అడవుల్లో ఉండి, వాటి నివాసాలు చక్కగా ఉండి, అక్కడే పండ్లు, వాటి తగ్గ షెల్టర్ ఉన్న చెట్లు వాటన్నీ ఎంచుకొని ఆ సీడ్స్‌ని మేము ఎంచుకున్నాం. కొన్ని షెల్టర్ ఉండే సీడ్స్ ఉన్నాయి. షెల్టర్ ఇచ్చే చెట్లు సీడ్స్ ఉన్నాయి. ఫ్రూట్స్ ఉన్నాయి. ఫ్రూట్స్ ఉన్నాయి. విత్తనాలు అవేమి ఉన్నాయి. సో, వాటిని ఎంచుకునేసి తయారు చేసుకొని అక్కడక్కడక్కడ పెట్టేస్తామనమాట. ఇది కూడా ఏంటంటే ఒక, ఒక పర్సను 48 ఆ బోధి సీడ్స్ చేయాల్సి ఉంటుందనమాట. ఆ 48 అనేది ఇందాక చెప్పాం. ఆ ఎనర్జీ ఏంటి అనేది. సో, ఒక్కసారి మొదలు పెట్టారనుకోండి. ఆ 48 సీడ్స్ ఒకసారి చేయాల్సి ఉంటుంది. ఆ 48 సీడ్స్‌ని కూడా 108 రేడియస్‌తో ఒక్కొక్క ప్లేస్‌లో పెట్టేస్తామనమాట. సో, ఈ 108 రేడియస్ అనేది కూడా మనకి తెలిసే ఉంటుంది. దానికొక ఎనర్జీ అనేదుంది. సో, అట్లేమైద్దంటే అన్నిటికి కూడా ఒక పిరమిడ్ వెబ్ అనేది క్రియేట్ అయితది. ఒక వెబ్ లాగా క్రియేట్ అయితది. అక్కడ ఈ 48 అని పెట్టాం గదా! సో, త్రూఅవుట్ ది మొత్తం అనేది కూడా ఆ ఫారెస్ట్ అంతా కూడా ఒక మంచి ఎనర్జీ అనేది క్రియేట్ అయితదనమాట. సో, రాబోయే 10 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్ట్ ద్వారా ఎవరైతే ఇందులో భాగస్వాములై చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో, ఈ 10 సంవత్సరాల్లో కూడా చాలా బాగుంటుందండి. అంటే నాకొచ్చిన విజన్స్ ప్రకారం
అండ్ నేను చేస్తున్న వర్క్ ప్రకారం నేను చెప్తున్నాను. అద్భుతంగా ఉంటుంది. ఇది మన యొక్క బాధ్యత. సో, యానిమల్ కింగ్డమ్ గదా! వాటి నుంచే కదా మనం వచ్చాం. ఆ స్పీసీస్ నుంచే కదా వచ్చాం. సో, ఇది మన బాధ్యత. వాటిని నాశనం చేయకుండా వాటిని వాటిని చక్కగా మనం అక్కడికెళ్ళి చూసుకోలేం. సో, జస్ట్ వాటికి అక్కడ ఏదైతే నాశనం చేశారో దాన్ని మళ్ళీ రీక్రియేట్ చేస్తామనమాట. సో, ఇదది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. సో, ఇక్కడొచ్చిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క ప్రాజెక్ట్‌లో జాయిన్ అవుతారని కోరుకుంటున్నాను. సో, ఇదండి స్పిరిచువల్ ఫార్మింగ్ అంటే ఏంటి? సో, పిరమిడ్ సీడ్ బాల్స్ అంటే ఏంటి? వీటికి మధ్య ఉన్న రిలేషన్ అంటే ఏంటి? ఇవాళ సబ్జెక్ట్‌ని మనం తెలుసుకున్నాము. సో, ఈ అడవులైతే ఎప్పుడైతే చక్కగా ఉంటాయో, సకాలంలో వర్షాలు పడడం జరుగుతుంది. పంటలనేది బాగా పండటం జరుగుతుంది అన్న కాన్సెప్ట్ అన్నమాట. ఇది ఇంటర్ రిలేటెడ్ సబ్జెక్ట్. సో, మై డియర్ ఫ్రెండ్స్, ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చిన పైమా టీమ్‌కి చాలా చాలా థాంక్స్. థాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. దట్స్ ఇట్. యెస్ రేణుక. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అన్న. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసావు. అండ్ ఇక్కడ కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది స్పిరిచువల్ ఫార్మింగ్కి వచ్చాక? లైక్ ఏదైనా రియల్ ఎగ్జాంపుల్ ఉంటే అందరికీ ఇంకా బాగా అర్థమవుతుంది. ఒక చిన్న క్వెషన్. ఇక్కడ ఎంతమంది ఫార్మర్స్ ఉన్నారు ఇక్కడ? ఈ 12 మెంబర్స్‌లో 12 ఐ థింక్. 10 మెంబర్స్ ఉన్నారు కదా! పోనీ మీ ఫాదర్స్ చేసుంటారు. ఫార్మింగ్ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళు అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. ఒక ఆప్షన్ ఇస్తావా రేణుక? ఇచ్చాను. ఓకే. యెస్ సార్. విద్యాధర్ సార్. మీరు అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. మీ వీడియో ఆన్ చేసుకోండి. చరణ్ యెస్ సార్. చరణ్ నమస్కారం అండి. నమస్తే సార్. ఐ డోంట్ నో తెలుగు బట్ ఐఎమ్ జస్ట్ కనెక్టింగ్ విత్ యూ చరణ్. ఓహో! యెస్ ఐఎమ్ సార్. ఫ్రమ్ బెంగళూరు. సార్ మనం పిరమిడ్ వ్యాలీలో అన్నదానం దీంట్లో yes, వాలంటీర్ yes, yes. Okay. Charan, I just saw this message and immediately by the time when I saw the message, it was 6:15. So then I thought, okay. And I saw the subject also. It is in a spiritual farming. So it Yes, is. sir. What I'm thinking is it is just aligning with my thoughts. Whatever the subjects I'm getting right now online. So it is aligning with my thinking, thought process. So we have a field around 6 acres in one piece in my village. So the talks are going on. So right now we have given it for a lease, and probably one more year it is under the lease only because they have already paid in advance. So from the next year onwards, after Ugadi, so we are going to do it on our own. So that is the thing actual. So universe has given us another 9 months for us to cultivate and implementing all our spiritual work on our field. So I am seeking your help in this regard. So probably sure, sir. Definitely. Yeah. So if you are leave your number so that I can talk to you privately. Sure, sir. It I'll will text help me. Yes. So thank you so much. I'm trying to catch the Telugu wordings and all those things. Okay. So, but I can understand actual. But the only thing is I can't talk in fluently actual. So that is a problem. But anyways, it will help us a lot. Actual this spiritual forming
definitely it is need of the hour, I can say. Yes, sir. So yeah, Actually, I'm eagerly waiting for those people who are interested in doing yes. spiritual So farming. yeah, Yes, sir. it is my thinking actual, but still my father and at home nobody knows about this actual. But if we start implementing certain things in our village, so it will definitely it will be helping other people also to look into it actually. Yes, sir. Next So month, that's it. onwards, we are conducting one program, sir. Okay, PSF, okay, I mean, Pyramid Spiritual Farming Fest in June 27, 28, 29 in nearby Tirupati. You're heartily okay, welcome okay. to the event, sir. Sure. It is my pleasure. Definitely. So probably I can make it out. So just text me your number so that I will contact you. Sure, sir. Sure, sir. Yeah. Thank you. I'll Thank you so much. I'll text here. Yes, sir. Thank you. Thank you so much, sir. థ్యాంక్ యూ సార్. సో ఫ్రెండ్స్, ఇంకెవరికైనా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు స్పిరిచువల్ ఫార్మింగ్ మీద. ఆర్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, మీరు ఫార్మింగ్ చేస్తూ ఉంటే మీకు ఎలాంటి డిఫికల్టీస్ ఉన్నాయి? సో చరణ్ మాస్టర్ మనతో ఉన్నారు. సో వారి యొక్క ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటారు. మనోజ్ గారు హ్యాండ్ రైస్ చేశారు. అన్మ్యూట్ చేసుకుని వీడియో ఆన్ చేసుకుని మాట్లాడండి సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఇప్పుడు మనకి జగ్గి వాసుదేవ్ సేవ్ సాయిల్ అని ఒకటి తీసుకొచ్చారు కదా సార్. ఆ సేవ్ సాయిల్ అంటే ఒక 2 minutes లో ఎక్స్ప్లెయిన్ చేయగలరా? యాక్చువల్లీ ఐ డోంట్ అబౌట్ దట్. సో సేవ్ సాయిల్ అంటే మనం ఉన్న అంటే నేను లిటిల్ బిట్ విన్నాను. ఓకే ఉన్న వనరుల్ని చక్కగా చూసుకోవడం. ఓకే సార్. కానీ ఇప్పుడు అంటే నాది చిన్న కిరాణం షాప్ సార్. యాక్చువల్ గా ఇప్పుడు ఫార్మింగ్ అనేది అంటే పంట వచ్చేది ఒక రకము, మరి దానికి తగ్గట్టు గిట్టుబాటు ధర రావడం అదొక, అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్ని స్ట్రగుల్స్ ఉంటాయి కదా సార్ ఫార్మింగ్ లో. అవును సార్. భారీ స్ట్రగుల్స్ సార్. అసలు ఇక్కడ రైతులు, మా షాప్ కి రైతులు వస్తారు కదా, వాళ్ళని చూసినప్పుడు అంతా ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక రైతుకి ఒక గిట్టుబాటు ధర ఉండదు, ఎప్పుడో ఒకసారి ఛాన్స్ తగులుతుంటది 3-4 years కట్లా. కానీ వాళ్ళు నిరుత్సాహపడకుండా చేస్తూనే ఉంటారు సార్ ఫార్మింగ్. అది చాలా గొప్పదనం. ఎస్ సార్. ఇది కార్పొరేట్ లెవెల్లో జరిగింది సార్ మొత్తం. ఎలా మోసం జరిగింది అంటే కార్పొరేట్ లెవెల్ హైయర్ కార్పొరేటర్స్ నుంచి జరిగింది అనమాట. మన సీడ్ నుంచి మొదలు పెట్టారు, నాశనం చేయడం మొదలు పెట్టారు. అవును సార్, ఇది పెద్ద స్కామ్ సార్. మనకు మొత్తం తెలుసు దాని గురించి యాక్చువల్ గా. ఎస్. ఇప్పుడు హైబ్రిడైజేషన్ మిల్క్ లో కూడా హైబ్రిడైజేషన్ అయింది సార్. అడల్టరేషన్ అయింది. ఎప్పుడైతే ఆ మిల్క్ అనేది హైబ్రిడ్ ఆవుల నుంచి తీసుకున్నామో, నాట్ ఓన్లీ మిల్క్ నుంచి వచ్చే బై ప్రొడక్ట్స్ కూడా, అవును సార్, కానీ చాక్లెట్స్ కానీ అన్నీ కూడా వాటిలో ఆవులు అనేటివి యాక్చువల్గా మన క్లైమేటిక్ కండిషన్స్ కి తట్టుకోలేవు. మీరు చూడండి, ఒక పెద్ద డైరీ ఫామ్కి వెళ్ళినప్పుడు ఒక అక్కడక్కడ పెద్ద రూముల్లో వాటిని కట్టేసి ఒక దగ్గరే ఉంటాయి. అక్కడే దానికి వాషింగ్ అనేది ఉంటుంది, అక్కడే మిల్కింగ్ చేయడం జరుగుతుంది. అన్ని ఒక దగ్గరే ఉంటాయి. ఎప్పుడు 24/7 వాటికి ఫ్యాన్స్ ఉంటాయి. అవును సార్. సో ఆ పాలు తాగి దాని నుంచి వచ్చిన ఉత్పత్తి మనం కూడా ఇట్లా తయారైపోయాం. ఏ రూమ్ లో ఉంటాం, బయట ఎండకు పోతే ఎండకు తట్టుకోలేము. ఆ శరీరాలు అనేది ఈ క్లైమేటిక్ కండిషన్ తగ్గట్టు ఉండదు. సో ఇలా అయింది సార్. యాక్చువల్గా రైతులు అనే వాళ్ళు ఏంటంటే రైతుల యొక్క మైండ్ని రీడ్ చేసి వీళ్ళకి ఎలాంటిది ఇస్తే వీళ్ళు చేంజ్ అవుతారు అని యూరియా, డిఏపీలు అని చెప్పి రకరకాల కెమికల్స్ ఇంట్రడ్యూస్ చేశారు. పంట యొక్క శాతాన్ని పెంచి, అంటే మీకు ఎలా చెప్పాలి, ఒక 5 ఏళ్ళు పండే పంట 2 సంవత్సరాల్లో పండిపోద్ది. అవును సార్. అది పంట రాదు. కానీ ఇంకోటి ఏంటంటే సార్, అది భూమికి చాలా ఎఫెక్ట్ సార్. అది ఎఫెక్ట్ దాన్ని తీసుకొని మనం తినడం వల్ల మనకి ఎఫెక్ట్. ఇంకా కొన్ని రోజులు పోతే పంటలు రావంటారు సార్ అవి. అవును. యాక్చువల్గా భూమిలో ఒక పురుగు ఉంటుందంట, ఆ పురుగు చచ్చిపోతుందట. అవును. చాలా బ్యాక్టీరియాస్ ఉంటాయి, భూమిని కాపాడేటి ఉంటాయి, చాలా జీవాలు ఉంటాయి. ఎర్త్వామ్స్ ఉన్నాయి. ఎర్త్వామ్స్ మీరు తవ్వితే కూడా రావు. అవును సార్. కెమికల్ అనేసి ఎక్కడో 5-6 అడుగుల లోతులో ఉంటాయి అవి.
ఇప్పుడు నా పొలంలో ఏంటంటే నేను ఫార్మింగ్ చేస్తున్నాను కదా, అక్కడ నేను ఈ 2-3 ఇయర్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఫస్ట్ ఇయర్లోనే 6 మంత్స్ తర్వాత నెక్స్ట్ క్రాప్ చేస్తున్నప్పుడే ఆ పైనే ఉన్నాయి, జస్ట్ ఒక హాఫ్ ఫీట్ దీంట్లోనే ఉన్నాయి సార్. ఓకే సార్. జీవామృతం నేను రెగ్యులర్గా ఇస్తా ఉన్నాను. ఐ మీన్ లిక్విడ్ జీవామృతం, ఘన జీవామృతం ఇచ్చాను, అన్నీ చేస్తూ వచ్చాను. మన మెడిటేషన్లు, మన రిచువల్స్ అన్నీ చేసుకుంటూ వచ్చేసరికి అవి వచ్చి, సో ఎప్పుడైతే వస్తాయో ఆటోమేటిక్గా ఆ భూమిని గుల్లబారడం చేస్తాయి అన్నమాట. ఓకే సార్. మనం చేసేది ఒక ఎత్తు అయితే అవి 50-70% వర్క్ చేస్తాయి సార్ మనకి హెల్ప్ఫుల్గా. అవును సార్. ఇది ఫస్ట్ మనం కాపాడుకోవడం మన బాధ్యత. అవును సార్. నేను మా షాప్ వచ్చే ఫార్మర్స్ కూడా చెప్తా సార్, మీరు ఇప్పుడు నేచురల్ ఫార్మింగ్ చేస్తే లైఫ్ మీకు కంపల్సరీ ఉంటుందని చెప్తాను. అవును సార్. 1 ఇయర్ సార్, 1 అవును. ఇయర్లో మన భూమి మారిపోద్ది సార్. మన అవును సార్. మెడిటేషన్, మనం చేసే మన యొక్క విధానాలు చేసుకుంటూ వెళ్తే 1 ఇయర్లో మారిపోతుంది. అవును సార్. అది సాధారణ రైతుకి, ప్రకృతి వ్యవసాయ రైతుకి 3-5 సంవత్సరాలు పడుతుంది. అవును సార్. మన పిరమిడ్ మాస్టర్కి 1 ఇయర్లో అయిపోద్ది సార్. ఓకే సార్. మనం చేసుకునే కంటిన్యూస్ గా చేసామంటే రెగ్యులర్ 1 ఇయర్ లో మారిపోద్ది భూమి. నేను ఒక చిన్న చూసాను విషయం ఫస్ట్ ఉంది టైం నేను సార్. వేసినప్పుడు దిగుబడి తక్కువగా ఉంది. నేను దిగుబడి ఓకే కోసం వెళ్ళి చాలా కష్టాలు పడ్డాను. తర్వాత సెకండ్ ఇయర్ కి దానికి దగ్గర డబుల్ అయింది ఓకే ఆ సార్. స్కీమ్. ఇప్పుడు ఈ ఇయర్ వేసాను, మళ్ళీ ఈ ఇయర్ బాగా ఉంది. సో ప్రతి ఇయర్ పెరిగేదే సార్ మనకి ఇంకా. అవును సార్. సో మన ఎనర్జీతో, మన పిరమిడ్ ఎనర్జీతో మనం చేసి ఈ ప్రకృతి వ్యవసాయంతో అలైన్ చేసామనుకోండి, అద్భుతంగా ఉంటుంది. ఇంకొకటి సార్, ఈ ఆ ఆహారం సీడ్స్. తిన్న వాళ్ళంతా కూడా త్వరగా మారే అవకాశం ఉంది. అవును సార్. అవును. ఉమ్. ఇంకోటి సార్, ఆ చెప్పండి సీడ్స్ ని పిరమిడ్ లో పెట్టుకొని చేస్తే మంచిదంట కదా సార్, ఇత్తనాలు. అవును సార్, అవును. మీరు దేశీ వాళ్ళ విత్తనాలనే ఎంచుకోండి. ఓకే సార్. ఓకే సార్. ఎస్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ భారత్ శివాజీ భరత్ గారు. శివాజీ గారు. హాయ్ అన్న. హాయ్ భరత్. అన్న. ఐ థింక్ నెల్లూరు కాళశ్రీ నియర్ బై. అన్న నెల్లూరు ఆర్ కాళశ్రీ? అన్న మాబ్నార్ అన్న. మాబ్నార్. మహబూబ్ నగర్. భరత్ గుర్తొట్టలే అన్న. గుర్తుపట్టా. అన్న మీరు ఇంతకుముందు వీడియోలు పెడితే పట్టించుకోలేదు, కానీ మ్మ్. స్పిరిచువల్ ఫార్మింగ్ గురించి అది ఏమంటారు, కొందరికి అడిగితే వేస్ట్ బ్రో, అంత దిగుబడి ఉండదు అది ఇది అని అన్నారు. భూమి సారవంతం పెరిగేది తగ్గుతుంది కదా బ్రో ఫ్యూచర్ లో అని చెప్పిన. సారవంతం పెరిగేది తగ్గుతుంది కదా బ్రో ఈ ఫర్టిలైజర్ షాప్ నుంచి, అంటే కెమికల్ నుంచి దాని నుంచి సారవంతం పెరిగేది తగ్గుతుంది కదా బ్రో అని చెప్పి. ఉన్న జనరేషన్ కి మందులు కొట్టి భూమిని పాడు చేస్తారని చెప్పారు. అయితే నాకు ఒకటి చెప్తారా అన్న, ఇప్పుడైనా ఫ్యూచర్ అయినా అది భూమిని కాపాడుకోవడానికి ఫ్యూచర్ ఫార్మింగ్ అనేది ఎట్లా చేయాలి? యాక్చువల్గా ఇంకోటి యాడ్ ఆన్ ఏంటంటే, ఈ పాయింట్ నువ్వు చెప్పిన దీనికి మనం ఫస్ట్లోనే 6 మంత్స్లో మనకు వచ్చే పంట, మనం పండించే పంట మనం తింటే చాలు భరత్. అంటే తక్కువ వస్తుంది మనం తినడానికి, చుట్టుపక్కల పండించి ఇవ్వడానికి. అంటే ఆదాయం ఉండదు, ప్రాఫిట్స్ అనేవి తక్కువ, లిటిల్ బిట్. ఇప్పుడు 100 రూపాయలు పెట్టావు, నీకు ఎంత వస్తుంది అంటే 20-30 రూపాయలు వస్తుంది. అంటే నీకు 70 రూపాయలు లాసే. కానీ నువ్వు లాస్ని చూడొద్దు. ఏదైతే ఆ భూమి ఆ కెమికల్కి కట్టుబడి ఉందో ఇదంతా క్లియర్ అవ్వడానికి 1 ఇయర్ అని చెప్పాను కదా నేను. సో 1 ఇయర్లో ఈ 70% నీకు నెక్స్ట్ బెనిఫిట్ అవుతుంది. కానీ ఇక్కడ నీకు ప్లస్ చూడు, ప్లస్ మైనస్ 2 ఉంటుంది. కాకపోతే దాన్ని నిదానంగా మార్చుకోవడానికి టైం పడుతుంది కదా. ఇప్పుడు ఫస్ట్ మనకి ఏం కావాలి, మనం సస్టైన్ అవ్వాలి, మనం ఆరోగ్యంగా ఉండాలి కదా. పక్కన వాళ్ళని మార్చాల్సింది లేదు. ఫస్ట్ మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి, మన కోసం మనం పండించుకోవాలి. ఓకే, సో తర్వాత మనం ఆరోగ్యంగా ఉంటే అదే సంపద, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా. సో దెన్ నీకేమవుతుందంటే నెక్స్ట్ క్రాప్కి వచ్చేసరికి అది మళ్ళీ 50% కన్వర్ట్ అవుతుంది. ఓకే, అంటే నీకు నిదానంగా పెరుగుతుంది. ఇనిషియల్ లెవెల్లో ప్రాఫిట్స్ రాకపోవచ్చు ఫార్మింగ్లో. ఓకే అన్న ఇంకో క్వశ్చన్ అన్న. చెప్పండి అన్న, మీరు పూర్తి చేయండి, నేను చెప్తాను. దీనికి బహుధాన్యాలు అనే ఒక కాన్సెప్ట్ ఉంది ఫార్మింగ్లోనే. బహుధాన్యం అంటే 30 రకాల విత్తనాలు తీసుకొని వాటిని వర్షాకాలం అప్పుడు,
చల్లేసి ఒకసారి దున్ని వదిలేసామంటే ఆటోమేటిక్గా మొలకలు ఎత్తాయి, చెట్లు వస్తాయి. రాగులు, సజ్జలు, జొన్నలు, మిల్లెట్స్, తర్వాత ఈ నువ్వులు, పెసర్లు, మినుములు ఇవన్నీ వేయడం ద్వారా, ఆకుకూరలు రకరకాల వెరైటీస్ ఇవన్నీ వేయడం ద్వారా ఏమవుతుందంటే అన్ని మైక్రోన్యూట్రియంట్స్, మ్యాక్రోన్యూట్రియంట్స్ సెట్ చేస్తాం. భూమికి కావాల్సిన ఆహారం అంతా ఆ ఫెర్టైల్ ఎలా అవంతా ఇచ్చేస్తాం అనమాట. సో ఇచ్చి మన దేశీ ఆవు యొక్క ఎరువును వాడడం ద్వారా 70% ఆఫ్ సాయిల్ మారిపోతుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకో. బహుధాన్యాలు ఒకటి, నువ్వు 30 సీడ్స్ అంటే ఎకరానికి 25 కేజీలు వేయాలి. వీటన్నిటిని మిక్స్ చేసుకొని 30 వెరైటీస్. ఇది నేను నీకు తర్వాత చెప్తాను, లిటిల్ బిట్ చెప్పుకుంటూ వచ్చేస్తాను బ్రీఫ్గా. 30 వెరైటీస్ వేసిన తర్వాత నీ పొలంలో ఒకసారి తుక్కి దున్నుకునేసి మళ్ళీ వాటర్ పెట్టేసామంటే వర్షం పడితే నో ప్రాబ్లం, వర్షం పడకపోతే 1-2 రోజులు మళ్ళీ వాటర్ పెట్టాల్సి ఉంటుంది. ఇవి ఒక 2 మంత్స్ తర్వాత చెట్లు అయ్యి అవి నీకంటే చిన్న కాయ దశలో వస్తాయి అనమాట. అప్పుడు నువ్వు మళ్ళీ దాన్ని రొటేవేటర్తో కొట్టించేయాలి, అది సాయిల్లోకి వెళ్ళిపోతుంది. ఇట్లా మనం సాయిల్కి బలాన్ని చేకూరుస్తాం. ఫస్ట్ భూమికి బలాన్ని చేకూర్చాలి మనం. అర్థమైందా? ఒక సోల్జర్ ఒక వార్లోకి వెళ్ళాలంటే ముందు తనని సెట్ చేసుకుంటాడా లేదా? తను బలంగా ఉండాలి కదా. ఫస్ట్ తనను ప్రాక్టీస్ చేయాలని తనకి ఏంటంటే బలంగా ఉండాలి, సాధన చేయాలి, తనపైన తాను పట్టు సాధించాలి. సో తనపైన పట్టు సాధించినప్పుడు తను యాక్టివ్గా నెక్స్ట్ లెవెల్లో ఎదుగుతూ ఆ వార్లోకి ఎంటర్ కాబడతాడు. ఇది కూడా అంతే. ఏదైతే మనం కోల్పోయామో, ఆ నేల సారాన్ని కోల్పోయామో, సో ఫస్ట్ ఆ నేలని మనం ఫెర్టైల్ చేయాలి, సారవంతం చేయాలి. మొట్టమొదటిగా ఇది ఉంటుంది. దీంట్లో కొన్ని వాటర్ రిచువల్స్ ఉన్నాయి. వాటర్లో క్రిస్టల్స్ వేసేది ఉంటుంది. వాటర్ దగ్గర పైప్ లైన్స్, పిరమిడ్ షేప్డ్ పైప్ లైన్స్ వేయాల్సి ఉంటుంది. సో మనకి ఇచ్చిన టైం 40 మినిట్సే కాబట్టి సో మనం నెక్స్ట్ ఫర్దర్ సెషన్స్ లో వీటి గురించి ఇంకా మరింతగా తెలుసుకుందాం. యాక్చువల్గా ఒక సైకిల్ 3 సైకిల్స్ నేర్చుకుంటే గానీ ఈ స్పిరిచువల్ ఫార్మింగ్ అర్థం కాదు. 3 సైకిల్స్ అంటే 1 సైకిల్ ఇస్ నథింగ్ బట్ 6 months. సో 18 months మన ఫార్మ్ ల్యాండ్ లో ఉండి దీన్ని అబ్జర్వేషన్ చేస్తే నీకు కంప్లీట్ గా అర్థమవుతుంది. అన్న ఒక విషయం అన్న, అంటే మనం పండించే స్పిరిచువల్ ఫార్మింగ్ అంటే ఎరువుల దగ్గర పండించేది, వేరే ఏమన్నా మందులు ఏమన్నా ఉన్నాయా? ఏం మందులు వాడాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఎరువులతోనే సహజంగా దొరికే కషాయాలే ఉన్నాయి. చీడపేడ వచ్చినప్పుడు నీమాస్త్రం అని, వేప గింజల కషాయం అని, అగ్నాస్త్రం అని, ఇవి మనకు అక్కడ దొరికేటివి అన్ని. కొన్ని అంటే భూమి సారవంతం పెరగడానికి వేరే మందులు ఉన్నాయి కదా, వెస్టేజ్ అని ఇంకో కంపెనీస్ వచ్చాయి, డబ్బులు సంపాదించుకోవడం వస్తాయి. అవి ఉన్నాయి కదా, వాటి ద్వారా ఏమన్నా మీరు వాడుతున్నారా లేకపోతే ఎరువుల ద్వారా? ఫస్ట్ ఇయర్ మా సార్ చెప్తే, ఆయన సజెస్ట్ చేస్తే ఇన్నో ఆర్గానిక్స్ వారివి కొన్ని వాడామన్నమాట. ఆర్గానిక్ లో చేసాం స్పెషల్ ఫార్మింగ్ తో పాటు. నేను నెక్స్ట్ ఇయర్ వదిలేసాను, ఇంకా ఆర్గానిక్ కూడా వద్దు, కంప్లీట్లీ మనం స్పిరిచువల్ ఫార్మింగ్ అని చెప్పి ముందుకు వచ్చేసారు. అయినా ఇప్పుడున్న రైతులు దిగుబడి చూస్తారు కదా. దిగుబడి చూస్తే అనారోగ్యం కూడా దిగుబడి అవుతుంది బాగా. దిగుబడి చూస్తున్నారు కదా అట్లా అని చెప్పేసి. నువ్వెంత దిగుబడి చూసావంటే అంత అనారోగ్యాన్ని నీ మూట కట్టుకున్నట్టు లెక్క. నేను చేయట్లేదు, మా డాడీ చేస్తున్నాడు. మైండ్ ట్యూన్ చేశారు. మా డాడీ చేస్తాడు. సింపుల్ చెప్తాను చూడు, ఒక టీవీలో యాడ్స్ రన్ అవుతా ఉంటాయి. యాడ్ చూస్తానే, పేర్లు వద్దులే ప్రస్తుతానికి, చూస్తాను మన మైండ్ ఏమంటుంది, దానికి అట్రాక్ట్ అవుతాం. మైండ్ అనేది ఏమైతుందంటే ఆ క్రియేటివ్ని ఎంజాయ్ చేస్తాం, కొత్తదనాన్ని. సో సబ్ కాన్షియస్ గా అది వెళ్ళిపోద్ది. అది రన్ చేసినప్పుడు ఏమైపోతే మైండ్ లో ఉండిపోద్ది. ఒక రైతుని చూపిస్తారు, పలానా మందులు వేసి ఈ రైతు బాగా డబ్బులు సంపాదించుకున్నాడు, తర్వాత మంచి బైక్ కొన్నాడు, మంచిగా జరుగుతుంది అని చెప్పి యాడ్స్ వస్తూ ఉంటాయి. అది చూసి మన రైతులు ఏమనుకుంటారు, అరే ఆడింత సంపాదించాడు, మనం ఎందుకు సంపాదించకూడదు. అట్లా కెమికల్స్ ఇంట్రడ్యూస్ చేశారు. మనిషి మైండ్ తో ఆడారు గేమ్. ఫిజికల్ గా ఇప్పుడు చూడు, బ్రిటిషర్స్ ఏం చేశారు, 1947 వరకు మన 47లో వెళ్ళిపోయారు. తర్వాత ఏం జరిగింది తెలుసా? ఎక్కడ జరిగింది తెలుసా? ఆవు మీద జరిగింది. కార్పొరేట్ లెవెల్లో ఆవు పైన పెద్ద ఎత్తున జరిగింది మోసం. సో మన దేశీ వాళ్ళ ఆవులు తీసుకెళ్ళి వాళ్ళ హైబ్రిడైజేషన్ ఆవులను ఇంప్లిమెంట్ చేసి హెచ్ఎఫ్స్ ఆవులను పెట్టారు. ఇక్కడ మీరు పాడి పంట అని పెట్టేసి
మీరు పంటతో పాటు ఈ పాడిని తీసుకెళ్ళి, సో ఏం చేశానంటే మీ దేశీయ ఆవు 2 లీటర్లు ఇస్తుంది, మాది వచ్చి 10 లీటర్లు ఇస్తుంది. మీరు దీంతో పాటు పాలు వస్తుంది, మీరు ఆరోగ్యంగా ఉంటారు, 10 లీటర్ల డబ్బులు మీకు వస్తాయి, సంపద బాగుంటుంది, అంతా బాగుంటుందని చెప్పి అట్లా ఇరికించి చేశారన్నమాట. దానికి అంతా కెమికల్ కలుపుతారు కదా బ్రో. అవును. దానికి దానం పెడతారా? ఆ దానానికి కెమికల్ కలుపుతారు కదా. అంతా కెమికలైజేషన్ అయిపోయింది. మనం తినే ప్రతిదీ బయట దొరికేదంతా కెమికల్ ఫుడ్డే, కల్తీ ఫుడ్డే. అదే కెమికల్ కలుపుతారు బ్రో. ఎవరైతే ఫార్మర్ ఉంటారో తో వాళ్ళకు ఇప్పుడు 10 లీటర్లు ఇచ్చే అనేది సహజం భరత్, ఈ మార్పు ఇనిషియల్ లో సహజం. సో మన వీలైనంతగా మనం మార్పు తీసుకురావాలి. ఫస్ట్ మనం మన సరౌండింగ్స్, తర్వాత సొసైటీకి ఆటోమేటిక్ వెళ్ళిపోద్ది. పలానా భరత్ స్పిరిచువల్ ఫార్మింగ్ చేసి పండించాడు, 3 ఏళ్ళు ఓపిక పట్టాడు. ఓకే, నీ చుట్టుపక్కల రైతులు నేను చూస్తూ ఉంటారు, అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా, క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు, ఎగతాళి చేస్తూ ఉంటారు. సో భరత్ చేశాడు, మనం ఎందుకు కాకూడదు అని నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ వాళ్ళే మార్పు వచ్చేస్తుంది, నీ ఆరానే వెళ్తుంది చుట్టుపక్కలకి. అదే బ్రో, ఇప్పుడు ఎవరైనా మనం చేస్తుంటే నాకు నాకు మన వివేక్ తెలుసా, కరీంనగర్. ఓకే. ఆయన ఉండి వాళ్ళ డాడీ చేసిందంట. డాడీ చేస్తే అంటే మనకు నాలెడ్జ్ కావాలి కదా బ్రో. ఇప్పుడు ఏదైనా చేయాలంటే ఫస్ట్ నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ తోనే ముందుకు అడిగేసాం. అయితే అడిగితే వేస్ట్ బ్రో, ఫస్ట్ స్టార్టింగ్ లో బాగానే పండేది, మేము తినడానికి ఉండడానికి ఇచ్చేది అని సంథింగ్ చెప్పిన తర్వాత మళ్ళీ లాస్ట్ అరే బాగుంటది ఏమో తినడానికి ఉండడానికి చెప్పేసి అప్పుడు క్లిక్ అయింది. కానీ నేను చేయడానికి టైం పడుతుంది అని చెప్పేసి ఆగిన. ఓకే. అయితే మళ్ళీ తర్వాత ఏం చెప్పిండంటే వేస్ట్ బ్రో అంతా. అంటే ఇప్పుడున్న జనరేషన్ కి ఎవరున్నా దిగుబడి చూస్తారు, ఎక్కువ మొత్తం మీద డబ్బు చూస్తారు, ఆ డబ్బుతోన ముడిపడింది రైతు జీవితం అని చెప్పేసి చెప్పిండు. ఇంకా నేను దింగున అయిపోయినా. నేను లాజిక్ చెప్పనా, ఈ ఫుడ్ తింటున్నాం మనము, పాలిష్డ్ ఫుడ్ తింటున్నాము, నెక్స్ట్ మన శరీరాలు ఇంకో 20-30 సంవత్సరాల్లో బీపీ షుగర్లకు అటాక్ అవుతాయి. ఇన్ని మాత్రలు ఉంటాయి ఇంట్లో, లక్షలు ఖర్చు పెట్టాలి, బీపీ టెస్ట్లని, షుగర్ టెస్ట్లని, ఆ డాక్టర్ దగ్గరకని, ఈ డాక్టర్ దగ్గరకని, అక్కడ లక్షలు పోస్తాం. ఓకే, ఇదంతా ఇదే సమాచారం. ఇన్ని ఉంటాయి టాబ్లెట్స్. ప్రతి నెలకు ఒక షీట్ ఇచ్చేస్తాడు, మీరు ఈ కోర్స్ చేయాలి, ఇది తినాలి, ప్రతి సింపుల్ చెప్పేస్తాడు. అర్థమైంది? మీరు నెల టెస్ట్ చేసుకోవాలి, ఇది ఎక్కువైతే చెప్పలేమంటారు. భయాన్ని క్రియేట్ చేశారు. వాళ్ళు ఎంత పకడ్బందీకి వచ్చారో మనం అదే పకడ్బందీగా ఆ రూట్ లెవెల్లోనే మనం చేయాల్సిన వర్క్ మనం చేయాల్సి ఉంటుంది. ఓకే, సో కాల్డ్ వివేక్ ఎవరు అని చెప్పారన్నావు, ఓకే, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. సార్ కూడా పత్రి సార్ కూడా ఏం చెప్పారు, శాకాహారం గురించి చెప్తా ఉన్నారు. దాని గురించి తెలుసుకున్నవాడు తెలుసు దాంట్లో ఉన్న సత్యం ఏంటి, దాని గురించి తెలియనివాడు వాడు కర్మ అని చెప్పేస్తాడు, అంతే సింపుల్. మనం చెప్పాల్సిన ధర్మం మనం చెప్తాం. ఈరోజు నాకు సెషన్ ఇచ్చారు స్పిరిచువల్ ఫార్మింగ్ గురించి, నా ధర్మం ఏంటంటే చెప్పడం, తెలియజేయడం. సో దీన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళు హ్యాపీగా ఉంటారు. లేదా ఓకే, ప్రతిదీ ప్రతి ఒక్కరి పైన డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళ ఇండివిజువల్, వాళ్ళ యొక్క ఆత్మస్థితి దానిపైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఉంటాయి అన్నీ ఉంటాయి, అన్ని సర్కమ్స్టాన్సెస్ అన్నీ ఉంటాయి. ఇంకోటి బ్రో, అవి వెస్టేజ్ అవి ఇవన్నీ వచ్చినాయి కదా, దాని నుంచి ఏమన్నా ఉపయోగం ఉందా? ఐ డోంట్ నో, కాకపోతే భూమి సారాంతాన్ని కాపాడడానికి ఏమన్నా ఉపయోగం ఉందా? ఐ డోంట్ నో. ఓకే బ్రో. ఓకే, థ్యాంక్ యూ భరత్. ఓకే, ఇంకెవరైనా ఎనీ డౌట్స్? రజనీకాంత్ సీరియల్, ఎస్, రజనీకాంత్ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడు. వీడియో ప్లీజ్ రజనీకాంత్. యా, హాయ్. హాయ్. మా చిన్నప్పుడు
సిగ్నల్ సరిగ్గా లేనట్టుంది. సిగ్నల్ సరిగ్గా లేదు. సిగ్నల్ ఉంది, ఓకే. ఉంది సిగ్నల్ ఉంది. ఇప్పుడు అంటే వినపడుతుంది. మాకు అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. ఓకే. ఓకే, మాకు అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. చిన్నప్పుడు మా తాతయ్య వాళ్ళు, మా ఫాదర్ వీడియో ఆఫ్ చేసుకో రజనీకాంత్ బ్రో, వీడియో ఆఫ్ చేసుకో మాట్లాడు, సిగ్నల్ స్ట్రెంతీగా లేదు. ఎస్, యూ కెన్ స్పీక్ నౌ. ఓకేనా? ఎస్, ఓకే ఓకే. చిన్నప్పుడు మాకు ల్యాండ్ ఉంది. చిన్నప్పుడు మా తాతయ్య వాళ్ళు, మా ఫాదర్ కూడా అగ్రికల్చర్ వర్క్ చేశారు. కూరగాయలు పండించడం, పల్లీలు పండించడం, అన్ని పండించడం చేశారు. కొద్దిగా చాలా కట్ అవుతుంది. మీరు చాట్ లో పెట్టండి సార్, వాయిస్ చాలా బ్రేక్ అవుతుంది. ఓకే రజనీకాంత్, ఓకే తనని అన్మ్యూట్ చేసి మెసేజ్ చేయి రేణుక, సరిగ్గా అర్థం అవ్వట్లేదు. మనోజ్ గారు మ్యూట్ చేసి. హలో సార్, మనోజ్ గారు మాట్లాడారు ఇందాకే. ఒక 2 minutes సార్, 1 minute నేను క్లోజ్ చేసేస్తాను. ఓకే సార్, ఓకే. ఇప్పుడు మనకి మిల్లెట్స్ కి ఫర్టిలైజర్స్ అవసరం లేదు కదా? అవసరం లేదు సార్. అదే సార్, నేను 6 months నుంచి మిల్లెట్స్ తీసుకున్నా, హెల్త్ కూడా చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఓకే, నైస్. సార్, ఇంకొక చిన్న విషయము, మీరు ఇంత చిన్న వయసులో ఫార్మింగ్ ఎంచుకోవడం చాలా గొప్ప విషయం సార్. ఐఎమ్ అప్రిషియేట్ దట్ థింగ్. థ్యాంక్ యూ రియల్లీ గ్రేట్ సార్. అంటే ఫార్మింగ్ అనేది చాలా హార్డ్ సార్. నేను చూస్తున్నా కదా రైతుల్ని, మాకు కూడా పొలం ఉంది. చాలా పేషెన్స్ ఉండాలా, అది రేట్ రావాలా. చాలా గొప్ప విషయం సార్, అంతా పేషెన్స్ ఉండడం అనేది. చాలా గ్రేట్ సార్ మీరు. అది సాధన ద్వారా వస్తుంది సార్, పేషెన్స్ అనేది. ఓకే సార్. సో మనకి ఓపిక నాకు కావాలి అన్న దానిపైన మన, అంటే మన ఆత్మ స్థితి బట్టి ఉంటుంది అనమాట, మన ఇన్నర్ నుంచి వస్తుంది అది. సో దానికి అలైన్ అయితే గట్టిగా ఉండాలి సార్ ఏదైనా. ఎనీహౌ సార్, చాలా చాలా గ్రేట్ సార్ మీరు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరూ గ్రేటే సార్, వాళ్ళ డిఫరెంట్ సెక్టార్స్ లో ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, మీ యొక్క ఎక్స్పీరియన్సెస్ అండ్ డౌట్స్ని షేర్ చేసుకున్నందుకు. సో హోప్ అందరి డౌట్స్ క్లారిఫై అయ్యాయి అనుకుంటున్నాను. సో ఇది మెయిన్ మనకి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో అందరం కూడా ఈ కాన్సెప్ట్ని ఎవరికి ఫార్మర్స్ ఎవరికి తెలుసుంటే వాళ్ళందరికీ షేర్ చేద్దాం, దీన్ని ఇంకా స్ప్రెడ్ చేద్దాం మనందరం కలిసి. సో ఎవరైతే వీలుంటారో వాళ్ళు తిరుపతి ఈవెంట్కి కూడా మేము ఆహ్వానిస్తున్నాము. సో అందరూ కూడా దానికి రావాలి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ జాయినింగ్ దిస్ సెషన్. థ్యాంక్ యూ చరణ్ మాస్టర్, మీ యొక్క వాల్యుబుల్ ఎక్స్పీరియన్స్ని ఇన్ని ఇయర్స్ నుంచి షేర్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. యాక్టివిటీ ఎస్, ఇది ఏంటంటే ఇప్పుడు ఇచ్చే యాక్టివిటీ లైఫ్ టైం యాక్టివిటీ అన్నమాట. మనం పొద్దున్నే లెగుస్తాము, లెగిచిన తర్వాత వాటర్ తీసుకోండి. ఐ మీన్ మీకు తాగాలంటేనే తాగండి, ఓకే? దాహం వేస్తేనే తాగండి, లేదంటే లేదు. అండ్ మనం అన్నం తింటాం. సో మనం తినేటప్పుడు అది ఎవరెవరి చేతుల నుంచో పండించి ఉంటారో, ఎక్కడెక్కడి నుంచో మనకు వస్తుంది, వాళ్ళకి గ్రాటిట్యూడ్ చెప్పుకొని, ఈ 5 వచ్చేసి పంచభూతాలకి ప్రతీక అనమాట. ఒక్కొక్క వేళ్ళు ఒక్కొక్క తత్వం అనేది ఉంటుంది. సో వాటికి వాళ్ళందరూ గ్రాటిట్యూడ్ చెప్పుకున్న తర్వాత మనం ఇలా కలిపి తినడం ద్వారా ఏమైతుందంటే ఈ 5 ఎనర్జీస్ అలైన్ అవుతాయి. సో దీనికి ఈ చేతికి మన స్టమక్కి చాలా సిస్టమ్ ఉంటుంది, ఇంటర్ కనెక్షన్ ఉంటుంది అనమాట. చాలా మంది స్పూన్స్తో తింటారు. స్పూన్స్తో తినాల్సిన అవసరం లేదు. బయట కంట్రీస్లో ఎక్కువగా ఆ క్లైమేటిక్ కండిషన్స్ వేరే కాబట్టి వాళ్ళు అక్కడ తింటారు. సో మనం ఏంటంటే మనం ఈ 5 వేలతో కాన్షియస్గా తినాలన్నమాట. సో తిన్నప్పుడు
ఏదైతే మనం కాన్షియస్గా తింటామో మన ఆలోచనలు కూడా మన ఆచార వ్యవహారం కూడా ఇందాక చెప్పినట్టు అన్నీ చక్కగా ఉంటాయి. ఇది చక్కగా పాటించండి. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి మీకు వీలైతే మీకు పెరట్ ఉంటే ఆ పెరట్లో మీ చుట్టుపక్కల దేశీ విత్తనాలు దొరికితే వాటిని తీసుకొచ్చి నాటి మన పైమ వాళ్ళు చేస్తున్న ఈ క్యాంప్లో ఐ మీన్ 11 days దాంట్లో పోస్ట్ చేయండి, వాట్సాప్ చేయండి. సో ఇది మేము చేసామండి వితిన్ 24 hours 48 hours ఆ 2 daysలో మీరు ఇలా నాటాము, ఈ మొక్క నాటాము, ఈ విత్తనం వేసాము అనేది ఒక ఛాలెంజ్ ఇస్తున్నాం అనమాట. మీకు దగ్గర పెరట్లో కానీ ఇంకా మీ ఫ్రెండ్స్ మీకు పొలాలు ఉంటే పొలాల్లో దాని కేర్ తీసుకోండి. సో వాటిని చూసుకుంటే మనల్ని మనం చూసుకున్నట్టే లెక్క. వాటిని అది ఎంతో బెనిఫిట్స్ కదా, ఒక మొక్క అనేది ఎంతో ఫలాలను ఇస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి యాక్టివిటీ. అండ్ ట్రీ హగ్గింగ్ మర్చిపోయారన్న. ట్రీ హగ్గింగ్ ఏంటంటే మనకి ఎలా ఉన్నాయో 2,72,000 నాడులు మన శరీరంలో, ఆ ట్రీకి కూడా అనువనాలు ఉంటాయి. సో ఆ ట్రీని హగ్ చేసుకున్నప్పుడు మన హార్ట్ని బీట్ని దాన్ని టచ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ కాన్షియస్ మన కాన్షియస్కి అలైన్ అవుతాయి. ఎంతో హీల్ అవుతుంది మన బాడీ. దాని ద్వారా మనకి, మన ద్వారా దానికి చాలా హ్యాపీగా ఉంటుంది. అదన్నమాట సంగతి. ఎస్. సో థ్యాంక్ యూ థ్యాంక్ ఫ్రెండ్స్, యూ సో ఇది ఈ మచ్. రోజుటి సెషన్. సో మళ్ళీ రేపటి సెషన్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్.